हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये बालकांडे सप्ततितमः सर्गः। ఈ విధముగా జమదగ్ని కుమారుడు భగవాన్ పరశురాముడు అక్కడ నుండి వెళ్ళిన తర్వాత మహాయశస్వి దశరథనందనుడు శ్రీరాముడు శాంతచిత్తము అయి అపార శక్తిశాలి వరుణ చేతిలో ఆ ధనస్సుని ఇచ్చినారు. తదనంతరము వశిష్ఠులు వారు మిగతా ఋషులకు ప్రణామము చేసి రఘునందనుడు శ్రీరాముడు తన తండ్రి వికలముగా ఉండి చూసి ఇలా అన్నారు: జమదగ్ని కుమారుడు పరశురాముడు ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇంకా మీ అధినాయకత్వములో సురక్షితముగా ఉన్న ఈ చతురంగిణి సేన అయోధ్యకి ప్రస్థానము చేయవచ్చును తండ్రిగారు అని చెప్పారు. శ్రీరాముని వచనములు విన్న తరువాత రాజా దశరథుడు తన పుత్రుడు రఘునాథుని రెండు భుజములు దగ్గరికి తీసుకుని ఆలింగన చేసి చాలా సంతోషించారు. భగవాన్ పరశురాముడు వెళ్ళిపోయారు. ఈ వచనములు విన్న మహారాజు దశరథుడు చాలా హర్షము పొందినారు. వారు ఆనందమగ్నము అయినారు. ఆ సమయములో అతను తన పుత్రునికి పునర్జన్మ అయినట్లు భావించారు.